దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 9వ తరగతి విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయుడు చితకబాదారు. స్కూల్కు యూనిఫామ్తో పాటు కాళ్లకు షూ వేసుకు రాలేదని మండిపడ్డారు. హోంవర్క్ చేయలేదని విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో ఓ విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే సదరు విద్యార్థికి చేతివేలు వంకర్లు పోయాయి. హుటాహుటిన స్కూల్ డీన్ తన ద్విచక్ర వాహనంపై పెనుగంచిప్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక విద్యార్థిని అడ్మిట్ చేసి అక్కడి నుంచి డీన్ వెళ్లిపోయారు. ఇక సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థినికి చికిత్స చేయించారు. వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్స్ చదవమన్నారు. అక్కడ నించోబెట్టారు కలర్ షూస్ వాళ్ళందరినీ. నించోబెడితే చదవమన్నారు. మామూలుగా రివిజన్ చేసా. సార్ అప్పచెప్పించుకుంటా ఉన్నారు వర్క్స్. నేను చెప్పలేదని ఎన్ని పీకులు పీకారు? నేను 2 పీకులు. ఒకటి 2 పీకులు. 5 6 ఉన్నారు. కొట్టంలోనే ఇట్లా కొట్టంలోనే పొంగల్లో పోయినాయి అంట. బాగా పీకి చూడు ఎంత లావాసిందో. ఇక్కడ ఎవరు తింటారు? డీన్ మ్యాడ్ హాస్పిటల్ వెళ్ళారు అమ్మరా. ఫస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ నేను పిలిచారా మిమ్మల్ని? సరే ఏంది దడవటం? ఏంది ఊగి చదువుతున్నా? ఏంది బడి ఆయన 50 ఏళ్ళు తీసుకున్నాడు, బడి చదువుతున్నాడు. ఎట్ట పడితే అట్ట కొడితే సరిపోయిద్దా? ఏళ్ళ మేము పెట్టి బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే